अस्सलामुअलैकुम गाइस, వెల్కమ్ టు A1 హైదరాబాద్ డైరీ. మన డైరీ ఫామ్ లొకేషన్ వచ్చేసి పెద్దగోల్కొండ విలేజ్ లో ఉంది. మనది పెద్దగోల్కొండ దాటంగానే మన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎగ్జిట్ నంబర్ 15 నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వస్తే మనది A1 డైరీ ఫామ్ పేరు మీద మనది ఇంకోటి కేకే క్యాటిల్ ఫీడ్ అని ఉంటది. పక్కనే ఉంటాయి. ఇంకోటి ఏమంటే మన దగ్గర డైరీ ఫామ్ కి సంబంధించిన డైరీ ఎక్విప్మెంట్స్ కానీ, డైరీ మ్యాట్స్ కానీ, ఇంకోటి ట్రైవీస్ కానీ, మిల్కింగ్ మిషన్, చాఫ్ కటర్ అన్ని దొరుకుతాయి మన దగ్గర. ఇంకోటి డైరీ ఫామ్ కి సంబంధించిన రకరకాల దానాలు గిటంగా మన దగ్గర దొరుకుతాయి. కావాల్సిన వారు అవి గిటం తీసుకోవచ్చు. ఈ రోజు మన దగ్గర ఒక రైతు వచ్చారు. మన దగ్గర అన్నగారు మన దగ్గర నార్సింగ్ నుంచి వచ్చిర్రు. వాళ్ళు ఒక 25 మ్యాట్లు మన దగ్గర కొన్నారు. ఒక 5 ఫోమ్ మ్యాట్స్ కొన్నారు. వాళ్ళది డీటెయిల్ ఏముంది ఏంటిది, అన్నగారికి మన దగ్గర సర్వీస్ ఎలా నచ్చింది, ఇంకోటి ఎట్లా వచ్చిర్రు అన్నగారు మన మొత్తం డీటెయిల్ గా తీసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న మీరు నా దగ్గర ఎట్లా వచ్చిర్రు అన్న? అసలు నా లొకేషన్ మీకు ఎలా దొరికింది? యూట్యూబ్ లో మీది A1 డైరీ ఫామ్ అని చూసాను. వీడియోస్ చూసి ఇక్కడ పెద్దగోల్కొండలో ఉందని చూసి లొకేషన్ బట్టి వచ్చేసానండి. అన్న థ్యాంక్ యూ అన్న మీ దగ్గర ఎక్కడ అన్న మీ లొకేషన్? నార్సింగి లో. ఎన్ని గేదెలు ఉన్నాయి అన్న మీ దగ్గర? ఇప్పుడు ప్రస్తుతం 25 గేదెలు ఉన్నాయి, ఇంకా 5 దొడ్డులు ఉన్నాయి. 5 దూడలు ఉన్నాయి, 25 గేదెలు ఉన్నాయి. ఓకే అన్న మీరు నా దగ్గర 3-4 రకాల మ్యాట్లు చూసిరు కదా, అందులో మీకు ఏది నచ్చింది అన్న? నాకు A1 కేరళ మ్యాట్స్ నచ్చిందండి అన్న. A1 కేరళ మ్యాట్లలో మీకు టాప్ క్వాలిటీ ఇవ్వడం జరిగింది. అన్నగారికి టాప్ క్వాలిటీ A1 కేరళ మ్యాట్ మనం ఇచ్చినాం. చూడొచ్చు A1 కేరళ మ్యాట్లలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది బ్రాండింగ్ వస్తుంది A1 కేరళ మ్యాట్ అని. దాని కిందనే మన ఫోన్ నంబర్ ఉంటది. ఇది వచ్చేసి మనకి జెన్యూన్ రబ్బర్. ఇది ఒకవేళ అదే మనది సెకండ్ క్వాలిటీ రబ్బర్ అయితే దాని మీద నా పర్సనల్ ఫోన్ నంబర్ వేయించుకోను. ఇది జెన్యూన్ రబ్బర్. ఇది చూడొచ్చు ఇక్కడ అన్నగారికి ఇచ్చింది. ఇది దీనివల్ల లాభం ఏముంటది అంటే ఇక్కడ క్రాక్స్ అనేది రాదు. ఎంత బరువు వేసుకున్నా కానీ క్రాక్స్ అనేది రాదు. ఇంకోటి ఇదే మీకు సెకండ్ క్వాలిటీ రబ్బర్ గిట నేను చూపెడతాను. ఇక్కడ రండి అన్న. ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ రబ్బర్ అన్న. ఇది నార్మల్ గా అది నేను అంతగానం తొక్కినా కానీ ఏం కాలే. ఇది చూడొచ్చు నార్మల్ గా ఇట్లా తిప్పంగానే ఇరిగిపోతుంది. ఇది సెకండ్ క్వాలిటీ రబ్బర్, ఇది ఫస్ట్ క్వాలిటీ రబ్బర్. ఇది వచ్చేసి టైర్లని కరగబెట్టిన రబ్బరు. ఇది జెన్యూన్ కొత్త టైర్లు ఏదైతే తయారు చేస్తారు కదా ఆ రబ్బర్ ఉంటుంది అన్న. మీరు డైరీ ఫామ్లలో ఇప్పుడు చాలా మంది నష్టపోతున్నారు. కొందరికి లాభం ఉంది, కొందరికి నష్టం ఉంది. అందులో మీది ఎలా ఉందా అన్నదా ఉన్నది? ఇప్పుడు నష్టంలో ఉన్నారా, లాభంలో ఉన్నారండి? నేను లాభంలోనే ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన యూత్, ఇప్పుడు ఎవరైతే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళ కూడా ఏంటంటే చూసి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకొని మంచిగా క్వాలిటీ టాప్ క్వాలిటీ ఉన్న గేదెలను తెచ్చుకొని దానికి మీరు లక్షన్నర పెట్టి. చాలా మంది యువ రైతులు ఈ రంగంలోకి వస్తుర్రు. వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేయాలనుకుంటుర్రు? ఇంకోటి వాళ్ళు హై మిల్కింగ్ ఆవులు కానీ గేదెలు కానీ తెచ్చుకుంటుర్రు. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటుర్రు అన్న? నా దగ్గర మ్యాట్ తీసుకోరు కదా మీరు. ఇప్పుడు యువ రైతులు ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న బిజినెస్ లో యువ రైతులు లక్షన్నర పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవును. హై మిల్కింగ్ కెపాసిటీ ఉన్న ఆవులు కానీ గేదెలు కానీ తీసుకొని వస్తున్నారు. అవును. అంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 3,000 నుంచి 22,000 నుంచి 25,000 పెట్టి మీరు ఒక సామాన్య మంచి మ్యాట్, టాప్ క్వాలిటీ మ్యాట్లు, కేరళ మ్యాట్లు తీసుకుంటే దానికి మీకు ఏంటంటే ప్రికాషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపట్ల మీరు అంత ఇన్వెస్ట్మెంట్ చేసి అంత డబ్బు ఇన్వెస్ట్ చేసి మీరు ఒక 2,500 నుంచి 3,000 పడ్డే ఒక టాప్ క్వాలిటీ మ్యాట్ తీసుకుంటే గేదెలు ఏంటంటే కాలు జారకుండా, ఆవులు కానీ గేదెలు కానీ కాలు జారకుండా మంచిగా ఉంటది. కాబట్టి నేను ఆ సజెషన్ ఇవ్వగలుగుతున్నానండి అన్న. ఇంకోటి మీకు మొత్తం డైరీ మీకు యూట్యూబ్లలో కానీ ఎక్కడైనా సరే 2,800 లో మీకు మ్యాట్ ఇస్తారు. నేను మీకు హోల్సేల్ ప్రైస్ లో ఇచ్చినానా లేదంటే రీటైల్ 2,800 లోనే ఇచ్చినానా? లేదు, హోల్సేల్ రేట్ లోనే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే నాకు ఒక ప్రిఫరబుల్ రేట్ లో దొరికింది నాకు కూడా. ఇంకోటి ఏంటంటే ఇవే కాదు, ఇంకా నా ఫ్రెండ్స్ గానీ నాకు ఇంకెవరైనా పరిచయం ఉన్న రైతులకు గానీ నేను ఇక్కడనే సజెస్ట్ చేస్తాను A1 డైరీ ఫామ్ అని. ఎందుకంటే ఒక నమ్మకం, ఒక భరోసా అన్నకు మనకు కలిగింది. ఖచ్చితంగా రేపటి నాడు ఇలాగే అందరికి కూడా ఒక చూసి ఒకరు పేద రైతులు కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళని కూడా ఒక రూపాయి అటో ఇటో చూసుకొని తీసుకోవాలి, ఇవ్వాలని తప్పకుండా. ఇంకోటి అన్న, మనకి ఏపీ నుంచి నాకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. ఏపీ నుంచి ఉన్నారు. వాళ్ళకి మీరు ఏమన్నా అనుకుంటున్నారు? మనది షాప్ ఉందా లేదంటే మనం ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నామా? డైరీ ఫామ్ లో ఏమైనా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ మ్యాట్లు పెట్టి ఇచ్చేస్తున్నామా?
ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి మ్యాట్లు వచ్చేసి 300 మ్యాట్స్ ఉన్నాయి. ఇంకోటి శంషాద్ లో గిట్ట నా బ్రాంచ్ ఉంది, అక్కడ ఒక 500 మ్యాట్స్ ఉన్నాయి. నా దగ్గర ఎనీ టైం ఒక 800 మ్యాట్స్ వరకు ఉంటాయి. నా దగ్గర ఉన్న 800 మ్యాట్స్ మీకు మొత్తం A1 కేరళ మ్యాట్లు ఉన్నాయా లేదంటే సెకండ్ క్వాలిటీ మ్యాట్స్ ఉన్నాయా? లేదండి, A1 కేరళ మ్యాట్స్ ఉన్నాయి. నేను ఈ బ్రాంచే కాదు, శంషాబాద్ ఉన్న బ్రాంచ్ కూడా నేను విజిట్ అయ్యాను, అక్కడ కూడా చూసాను. ఇక్కడ ఏం లేదు అట్లా మీకు అలాంటిది ఎలాంటి మీకు డౌట్స్ అనేటివి లేవు. ఎందుకంటే నేను పర్సనల్ గా వచ్చి చూద్దాము, షాప్ కి విజిట్ అయ్యి ఎన్ని మ్యాట్స్ ఉన్నాయి, ఎలాంటి క్వాలిటీ మ్యాట్స్ ఉన్నాయో చూద్దామని వచ్చాను. ఇక్కడ చూస్తే 2 నుంచి 3 వెరైటీస్ మ్యాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోమ్ మ్యాట్స్ ఉన్నాయి, కేరళ రబ్బర్ మ్యాట్స్ ఉంది. టాప్ క్వాలిటీ కూడా చూపించారు, సెకండ్ క్వాలిటీ కూడా చూపించారు. అలాగే నేను తీసుకెళ్ళింది కూడా టాప్ 1 క్వాలిటీయే. ఇంకా నాకు అవి చాలా నచ్చినాయి. ఇంకా ఏంటంటే జెన్యున్ గా చూపించారు కాబట్టి అందుకే నేను సజెస్ట్ చేస్తున్నా ఏమని. ఇంకా ఎవరైనా సరే ఏపీ నుండి కానీ వచ్చిన రైతులకు కూడా అదే నేను ఏమని సజెస్ట్ చేస్తున్నాను అంటే, అలాంటి మీరు ఏవి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఏం లేదు, షాప్ కూడా ఇక్కడ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 లో ఉంది. అలాంటిది ఏం లేదు, జెన్యున్ పర్సనే, మంచి మనకు రీజనబుల్ లో మనకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ అన్న.